సో ఈరోజు మనం గ్రేట్ మాస్టర్కి వెల్కమ్ చెప్పుకుంటూ రామ్మూర్తి గారు మనకి ఆల్రెడీ క్లాసులో వచ్చున్నారు. సో ఆయన ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఆయన మరి ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందారు, మరి పత్రి గారితో ఉన్న అనుబంధం, అవన్నీ మనం చక్కగా ఒక 10 నిమిషాలు ఆయన అనుభవాన్ని తీసుకొని తర్వాత మనం ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ధ్యాన అనుభవాలు. సో ఈ ధ్యాన అనుభవాలు అనేది కూడా ఆ స్పిరిచువల్ రియాలిటీ వీడియోలో చక్కగా ఉంది. దాన్ని చూడండి. దాన్ని మరింత వివరంగా మనకి రామ్మూర్తి గారు వివరిస్తారు. వెల్కమ్ సార్. రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో కాదు సార్, ఆడియో అన్మ్యూట్ చేసుకోండి. 2 మ్యూట్ చేశారు. ఓకే సార్. రైట్ సార్. వీడియో కూడా అన్మ్యూట్, వీడియో కనపడతల్ల మీది. చేసినా సార్. రైట్, ఓకే సార్. సో ఒకసారి సార్కి క్లాప్ చేసి మనం ఈరోజు క్లాస్లోకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి స్వర్ణమాల మేడం గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. మరి ఈ సెషన్ తీసుకుంటున్న మరి శివ గారికి, మరి చూస్తున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి నా పేరు రామ్మూర్తి. వృత్తిరీత్యా నేను కార్పెంటర్గా నేను వర్క్ చేసేవాడిని. సుమారు నేను 20 సంవత్సరాల క్రితం, అంటే నా అనుభవాన్ని ఫస్ట్ నేను షేర్ చేస్తున్నాను. సుమారు 20 సంవత్సరాల క్రితం నుంచి నేను డిస్క్ ప్రాబ్లం తోటి చాలా, అంటే L3 L4లో నాకు చాలా ప్రాబ్లం ఉండేది అన్నట్టు. ఆ ప్రాబ్లం తోటి 20 సంవత్సరాల కింద నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. దాన్ని ఒక 5 సంవత్సరాలు దాన్ని అటో ఇటో లాక్కొచ్చినప్పుడు, అంటే నేను పని చేసేటప్పుడు చాలా ట్రబుల్ అనుభవించేది అన్నట్టు. కూర్చుంటే లేవరాదు, లేతే కూర్చోరాదు. 10 మంది పని చేసేది నా దగ్గర. చాలా ట్రబుల్ అన్నట్టు. అనుభవించుకుంటూ ఒక 5 సంవత్సరాలు వచ్చినాక ఈ మెడిటేషన్ అనేది నాకు కనెక్ట్ అయింది. కనెక్ట్ కాకముందు 2 సంవత్సరాలు నేను కంప్లీట్గా బెడ్ రెస్ట్లోనే ఉన్నది. ఆ బెడ్ రెస్ట్ ఉన్నటువంటి మూమెంట్లో నేను ఎంతంటే ఇక 1 సంవత్సరం పూర్తి బెడ్ రెస్ట్ అయ్యి, తర్వాత సంవత్సరం బెంగళూరులో కొన్ని రోజులు ఉన్న హాస్పిటల్లో అక్కడ ఒక నాటు వైద్యం ద్వారా అక్కడ అయితేనేమోనని చెప్పని బెంగళూరులో కొన్ని రోజులు ఉన్నా. తర్వాత గుంటూరులో ఆక్యుపెంచర్ చేయించిన. తర్వాత మహారాష్ట్రలో పోయినా. ఆ తర్వాత నేచర్కూర్ హాస్పిటల్, వరంగల్లో నేచర్కూర్ హాస్పిటల్ సంవత్సరానికి ఒక దాదాపుగా, అంటే నెలలో కనీసం 5-6 రోజులు అలా ఉండేది. ఒకసారి నెల హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. ఆ మూమెంట్లో నాకు వాళ్ళు ధ్యానం గురించి చెప్పిల్లన్నట్టు. చెప్తే ఆ ధ్యానాన్ని కూడా నేను కొంచెం 15 రోజులు 15 మందిని ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లో మాకు ధ్యానం చెప్పడం జరిగింది. ధ్యానం చెప్తే ఆ 15 మందిని పోయి నేర్చుకున్నాము. కానీ ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ కూర్చుంటే ఇది ఎలా తగ్గుతుంది అని చెప్పని దాన్ని నేను చాలా కేర్లెస్ చేసి వదిలేసిన. వదిలేసిన మూమెంట్లో మళ్ళా నాకు వదిలేసినాక 6 నెలల తర్వాత నాకు ఒక భగవంతుడు ఏంటంటే మంచి గిఫ్ట్ ఇచ్చిండు. అది చాలా అద్భుతం అన్నట్టు. దానికి ఆ గిఫ్ట్ పేరు ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది. వింటారా సార్? సార్ చెప్పండి. సార్. ఓకే. అందరూ మ్యూట్ చేసుకున్నారు. క్లాస్ చెప్పండి. అందరూ మ్యూట్ చేసుకుని వింటారు. మీరు క్లాస్ చెప్పండి. డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ 10 మినిట్స్ మనం తీసుకుంటాం. ఓకే సార్. అయితే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. ఈ హార్ట్ అటాక్ విషయంలోకి వచ్చే వరకల్లా నేను చాలా ఇక అప్పుడు భయపడడం జరిగింది. అప్పుడు భయపడితే ఏమైంది, ఆ హాస్పిటల్ పోతే 1 మంత్ కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదు, ఈయన సీరియస్గా ఉన్నాడని చెప్పారంటే అప్పుడు మళ్ళా ఏం చేయాలంటే, ఇది ఎంజియోగ్రామ్ చేసే స్టేజ్ కూడా లేదు, ఇమ్మీడియట్ గా స్కాన్ చేయాలి అంటే అప్పుడు పంజగుట్టలో కొత్తగా వచ్చింది స్కాన్ చేసే మిషన్. అది మామూలుగా ఎంజియోగ్రామ్ చేస్తే 5,000, కానీ దీని స్కాన్ కు 10,000 అవుతాయి. నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఆ డబ్బులు లేని పరిస్థితిలో అప్పు చేసి ఆ 10,000 పెట్టి నేను అక్కడ
స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేసినాక ఇమ్మీడియట్‌గా ఆపరేషన్ చేయాలి. ఇమ్మీడియట్‌గా ఆపరేషన్ చేయాలంటే 1,30,000 పట్టుకొని రమ్మన్నాడు. మా అబ్బాయి అప్పుడు చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. ఆ చెన్నైలో జాబ్ చేసేటువంటి మూమెంట్‌లో హెల్త్ కార్డ్ అప్పుడే ఇష్యూ అయింది హెల్త్ కార్డ్. ఆ హెల్త్ కార్డ్ పట్టుకొని పోతే కూడా డాక్టర్ ఇది ఏం పనికిరాదు. నువ్వు నగదు డబ్బులు ఫస్ట్ అయితే ఇమ్మీడియేట్ ఆపరేషన్ చేయాలన్నాడు. అప్పుడు మా అబ్బాయి డైరెక్ట్ వచ్చి హాస్పిటల్ అన్నీ తిరిగి షమ్ములపూడిలో దాని ఆప్షన్ ఉన్నదంటే మళ్ళీ అక్కడికి పోయి జాయిన్ అయినాక వాళ్ళు యాంజియోగ్రామ్ చేసిర్రు. చేసి అప్పుడు వాళ్ళు చెప్పిర్రు, ఇది స్టంట్ చేయరాదు, బైపాస్ చేయరాదు. లైఫ్ అంతా మెడిసిన్ వాడుకుంటా గడపవలసిందే తప్ప అడుగు బయట పెట్టి నువ్వు మెట్లెక్కడం గానీ, బయట తిరగడం గానీ ఉండకూడదు. మంచం మీద ఎప్పుడు రెస్ట్‌లోనే ఉండాలి తప్ప ఏం చేయొద్దని చెప్పని డాక్టర్ చెప్పడం జరిగింది. అంటే చూడండి నాకు ఇటు హార్ట్ ప్రాబ్లమ్ వల్ల నడవద్దని చెప్పని ఈ మన డిస్క్ ప్రాబ్లమ్ వల్ల నడవద్దని చెప్పని డాక్టర్లు చెప్పిర్రు. ఇటు హార్ట్ ప్రాబ్లమ్ అయితే రెండిటి విషయంలో నేను వెనకాడైంది. అంటే నడుము నొప్పితో బ్యాక్ పెయిన్ తోటి నేను ఎంతైనా గాని అటు ఇటు బొర్లుకుంటూ అయినా బతకవచ్చు కానీ, స్ట్రోక్ అనే వరకల్లా ఏంటిది ఇగ అప్పుడు ప్రాణాపాయాన్ని ప్రాణం మీద తీపి నాకు మొదలైంది ఇగ. ఎందుకంటే స్ట్రోక్ అనేది ఎప్పుడో చనిపోయేదాకా తెలవదు. ఆ మూమెంట్ వచ్చేదాకా కూడా నేను వెయిట్ చేసిన. అంటే నేచర్ చూడండి ఎంత మనల్ని ఎంత కాపాడాలనుకున్నా గాని మనం వెనకకు పోతే ఆ నేచర్ మనల్ని జుట్టు పట్టి కిందికి వంచే పని చేస్తుందని నాకప్పుడు డౌట్ క్లియర్ అయింది. ఇక అప్పుడు నేనేం చేసినా, ఇక నేను మాకు నేచర్ టు డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ అన్నట్టు. ఈ డిస్క్ ప్రాబ్లమ్ తోటి ఎప్పటికి వాకింగ్ ఈ హార్ట్ ప్రాబ్లమ్ ఉండంగా కూడా డిస్క్ ప్రాబ్లమ్ తోటి హాస్పిటల్‌లో మళ్ళా అడ్మిట్ అయ్యాను. మళ్ళా అడ్మిట్ అయినప్పుడు అప్పుడు కొంచెం వాకింగ్ చేయాలి రామూర్తి గారు అనంటే, అప్పుడు నేను వాకింగ్ చేసుకుంటా కొంత దూరం పోయినాక, అక్కడ నేను 1 ఇయర్ కింద వదిలేసినటువంటి ఆ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అక్కడ కనపడింది. ఆ వాకింగ్ పోయి రోజుకొక అరగంట సేపు అక్కడ కూర్చున్నా నేను. కూర్చున్నప్పుడు వారం రోజులలో నాకు కొంచెం రిజల్ట్ అనిపించింది. ఆ రిజల్ట్ అనిపించినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఇక నేను వెంటనే డాక్టర్ దగ్గరికి పోయి, "సార్ నేను మెడిటేషన్ చేస్తానా? నాకు రోజుకు 8 టాబ్లెట్‌లు నాకు ఏది విషముల్లపూడి హాస్పిటల్‌లో నాకు వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్. రోజుకి 8 టాబ్లెట్‌లల్ల నాకు మీరు సరిగ్గా నాకు కొంచెం కోఆపరేట్ చేసి స కేర్ తీసుకున్నట్టంటే నేను ఈ టాబ్లెట్‌లు మానేసే ఉపాయం చేస్తా. నేను సాధన చేస్తా సార్" అంటే ఆయన కొంచెం మెడిటేషన్ గురించి కొంచెం తెలుసు. ఆయన మంచి యోగా టీచర్ గాని మెడిటేషన్ గురించి ఆయనకి ఎక్కువ తెలవదు. కానీ కొద్దో గొప్పో తెలుసన్నట్టు. "సరే రామూర్తి నీ కండిషన్ చూసి నేను టాబ్లెట్‌లు మానిపించే ఉపాయం చేస్తా" అన్నాడు. ఒక 3 నెలల నాకు 5 టాబ్లెట్‌లు మానిపించిండాయన. 3 నెలల పీరియడ్‌లోనే ఒక 5 టాబ్లెట్‌లు మానిపించాడు. మానిపించినాక నాకు కూడా ఫుల్ నమ్మకం అనిపించింది. నమ్మకం అనిపించినాక వెంటనే మా అబ్బాయికి అప్పుడు డబ్బులు లేకున్నా మా అబ్బాయి ఏం చేసిండు, ఆ 3 నెలల్లో మంచిగా రికవర్ అయిండు. మా అబ్బాయి రికవర్ అయ్యి నాకొక 50,000 కావాలి నేను పిరమిడ్ కట్టుకుంటా అనంగానే వెంటనే 50,000 ఇచ్చేసిండు. పిరమిడ్ కట్టేసిన. పిరమిడ్ కట్టినాక అదొక 2 నెలల తర్వాత నాకేమైంది అంటే, ఈ ఉన్న టాబ్లెట్‌లు కూడా నేను మానేయటం జరిగింది. మళ్ళా నేను సాధన చేసుకుంటూ ఈ ఉన్న 3 టాబ్లెట్‌లను కూడా మానేసా. మానేసి 3 నెలలు అయితాంది. 3 నెలలు అయినంక నేను ఈ పైన పిరమిడ్ కట్టించినంక పిరమిడ్ ఇంకా ఓపెనింగ్ కాలేదు. రోజు నాకు చాలా చాలా ట్రబుల్ అవుతుంది. మళ్ళా నాకు ఏది టాబ్లెట్ మానేసినా ట్రబుల్ అయితుంది. ఏంది ట్రబుల్ అయితుంది అనంటే, సరే ఏదో ఒక నా లోపల ఏదో మిరాకిల్ జరుగుతుంది. సాధన అయితే చేస్తున్నా. కానీ పత్రిక గారు చెప్పినట్టు ప్రాబ్లమ్స్ కొన్ని పెయిన్స్ వస్తాంటాయి. అదైతాంటది, ఇదైతాంటది. కొన్ని ఎక్కువైనట్టు అయితాంటాయి. కానీ మీరేం భయపడొద్దని చెప్పిన విషయాలు గాని ఈ యొక్క బుక్ రీడింగ్ బాగా నేను కొద్దో గొప్ప నేను చదివింది 3వ తరగతే. అయినా గాని కొన్ని కొన్ని చిన్న చిన్న బుక్స్ నేను చదివేది ఆ అనుభవాల చదివినప్పుడు నాకు తెలిసేది. ఓహో! ఇదంతా ఏదో మిరాకిల్ జరుగుతుంది అనుకునేటువంటి భావనతోటే నేను ఆహ్, పొద్దున పనికి పోతే నేను సాయంత్రం దాకా బ్రతికినా అనుకునేది. సాయంత్రం పడుకుంటే పొద్దటి వరకు లేసినా అనుకునేటువంటి ప్రాబ్లమ్ వచ్చేది. కానీ నేను మెడిసిన్ మానేసిందనంటే డాక్టర్ కోప్పడతాడు. నేను పిల్లలకు తెలవకుండా మెడిసిన్ మానేసిన. మానేసిందంటే పిల్లలు కోప్పడతారు. నాలో నేనే మదన పడుతూ రోజు అలా జీవిస్తున్నానన్నట్టు. ఒకరోజు మా ఇంట్ల ఫిష్ అక్వేరియం ఉన్నది. దాంట్లో నేను ఫుడ్ యేసుకుంటా రాత్రి పడుకునే ముందు వాటికి ఫుడ్ యేసి నేను మార్నింగ్ వరకు నేను బ్రతికుండనో అనేటువంటి ఆహ్, నాకు సిట్యుయేషన్ వచ్చింది నా లోపల. కానీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పట్లేదు. ఆ ఫిష్‌లకు ఫుడ్ యేస్తూ
బ్యాక్ సైడ్ పోయి కాసేపు ఏడ్చిన నిలబడి ఏడ్చి వాటికి ఫుడ్ వేసి, ఎందుకంటే నేను చనిపోతే నన్ను దానం చేసి వచ్చే వరకల్లా మళ్ళా వీళ్ళు మర్చిపోతే ఈ ఫిష్ అన్ని చనిపోతాయి అని చెప్పని ఏడిచి లోపల పోయి పడుకున్నా ఇంకా నైట్ మొత్తం మంచిగా నిద్రపోయినా. తెల్లార అట్లా 5 గంటలకు మేలుకొచ్చిన. ఈ 5 గంటలకు మేలుకొచ్చినాక అప్పుడు ఏం చేసిన, పిరమిడ్ ఇంకా ఓపెనింగ్ కాలేదు. చక్కగా పైకెక్కి పిరమిడ్ లో కూర్చునేది. పిరమిడ్ లో కూర్చున్న వితిన్ 5 మినిట్స్ లో నేను అన్కాన్షియస్ లోకి పోయినట్టు అయిపోయింది. నాకు అసలు సోయి లేకుంటున్నాను వితిన్ 5 మినిట్లనే. ఆ సోయి లేకుండా అన్కాన్షియస్ లో ఉన్న సమయంలో ఒక కళ స్వరూపంలో ఎక్కడనో ఒక పైప్ లైన్ లో ప్రవేశించి ఆ పైప్ లైన్ లో ఉన్నటువంటి బ్లాక్ తీసేస్తున్నట్టుగా నాకు అనుభవం వస్తుంది అన్నట్టు. సరే, ఎక్కడో కళ అనుకున్నా నేను, ఆ కళను పూర్తిగా కళగా అంటున్నా నేను. ఆ పైప్ లోకి వెళ్ళి మొత్తం లాగేసిన, మొత్తం ఏదో పరికరాలతో లాగేసినాక మళ్ళీ కొంతసేపు చూస్తే ఇంకొక పైప్ లో కొంత ఉన్నది. ఆ కొంత దాన్ని నేను తీసి మొత్తం అంతా సాఫ్ చేసినాక దాని ఒక అంతల్లో అక్కడ పక్కకు వాటర్ పైప్ ఉంటే ఆ వాటర్ పైప్ అనుకుని అంతా కొట్టేస్తా అంటే అప్పుడు నాకు 55 నిమిషాలు అయింది నేను కూర్చొని. నాకు అంతసేపు కూర్చోవడం అనేది నాకు ఎన్నడూ కూర్చోలేదు. ఎందుకంటే ఇటు డిస్క్ ప్రాబ్లం ఉన్నది, ఈ హార్ట్ ప్రాబ్లానికి సంబంధించింది ఈ ప్రాబ్లం ఇది నడుస్తుంది. కానీ డిస్క్ ప్రాబ్లం సంగతి మర్చిపోయినట్టు అయిపోయింది ఆ 55 నిమిషాలలో. వీటిని నేను ఎక్కడ చూసుకుంటానా, ఎక్కడ గడుగుతానా అంటే నా హార్ట్‌ను పైప్ తోటి అడుగుతానన్నట్టు నాకు తెలుస్తాను. నా లోపల ఉండి నేను హార్ట్‌ను గడుగుతానన్నట్టు నాకు తెలిసింది. వెంటనే దాన్ని క్లియర్‌గా గడుక్కున్నాకనే నాకు అవస్థ అయితాంది. అప్పుడు నడుము నొప్పి నుంచి ఇక మొదలైంది నడుము నొప్పి. అప్పుడు మొదలైనాక వితిన్ 5 మినిట్స్ కూడా కూర్చోలేకుండానే ఉండి మొత్తం కడిగేసినాక మెల్లగా కళ్ళు తెరిచిన. కళ్ళు తెరిసినాక నాకు చాలా హ్యాపీ అయిపోయింది అన్నట్టుగా అసలు నాకు. ఎందుకంటే అంతకుముందు నక్షత్ర మిత్రులు బుక్ చదివిన దాంట్లో కొంచెం చిన్న అనుభవం ఉన్నది. ఆ అనుభవం ప్రకారంగా మనం ఇన్నర్ ట్రావెల్ చేసి మన బాడీలో ఉన్నటువంటి ఏదైనా సరి చేసుకోవచ్చు అనేటువంటి అనుభవం విన్నా. దాని గురించి కూడా నాకు పెద్ద అవగాహన లేదు, విన్నా అంతేగాని ఇది జరిగినాక నాకు అది యాదికొచ్చింది. అది గుర్తొచ్చి ఓహో! ఇదేదో జరిగింది అని చెప్పని అనుకోని వెంటనే మా కూతురు 6థ్ క్లాస్ చదువుతది. మా కూతురు దగ్గరికొచ్చి, "అమ్మ నాకు ఇట్లా జరిగిందమ్మా" ఇట్లా అనంటే, వెంటనే మనం డాక్టర్ దగ్గరికి పోదాం డాడీ మనం చూపెడదాం అనంటే, సరే అని చెప్పని తెల్లారి 8 గంటలకు మా నేచర్ డాక్టర్ ఓం ప్రకాష్ అన్న ఆయన దగ్గరికి పోయినాం. పోయి సార్ ఇట్లా జరిగింది అనంగానే రామూర్తి నేను ఒక డాక్టర్‌ను, నేను అలాంటివి నేను నమ్మను అన్నాడు. ఓకే సార్ పర్వాలేదు అని వెంటనే కిషన్ రెడ్డి సార్ దగ్గరికి పోయి ఆయన చెప్పినాం. ఇట్లా జరిగింది సార్ అని చెప్పంగానే వెంటనే ఆయన ఆగకుండా వెంటనే పత్రి గారికి ఫోన్ చేశారు. ఇట్లా జరిగింది ఇక్కడ రామూర్తి అనే అబ్బాయికి మీరు ఒకసారి పిరమిడ్ కడతారంటే మీరు వస్తా ఉన్నారు. ఆయన ఆల్రెడీ పిరమిడ్ కూడా కట్టిండు. పిరమిడ్‌లో కూర్చొని ఇట్లా ధ్యానం చేస్తుంటే ఇట్లా అయిందట సార్ అనంటే, వెంటనే దానికి డేట్ పెట్టండి నేను ఓపెనింగ్ చేసడానికి వస్తా. అనుభవాలు విందాం అని చెప్పని సార్ అన్నాడు. అది 1,00,000 మందిలో ఏ ఒక్కరికో జరుగుతది అని. వెంటనే సారు దానికి డేట్ ఇవ్వడం జరిగింది. కానీ ఒక 3 డేస్ దాకా ఒక ఆపరేషన్ అయినటువంటి వ్యక్తికి మనం రెస్ట్ ఎలా ఇస్తామో, ఆ రెస్ట్ ఉండే స్థితికి నాకు చాలా బాడంతా వీక్‌నెస్ అయిపోయినాక ఇక నేను ఆ రోజు నుంచి మొత్తం ఫ్రీ అయిపోయాను నేను. అంటే ఇప్పుడు సుమారుగా 17 సంవత్సరాలు నాకు. 16 సంవత్సరాలు ఇప్పుడు నాకు జరిగేది. 16 సంవత్సరాల కింద నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సింగిల్ టాబ్లెట్స్ కూడా నేను ఏసుకోలేదు. అంటే డాక్టర్లు 1 టాబ్లెట్స్ కూడా నువ్వు ఆపొద్దని చెప్పిన బాపతి డాక్టర్లు ఆ టాబ్లెట్స్ కూడా ఏసుకోలేదు. అయితే దీన్ని మళ్ళీ నేను పొందినాక 1 ఇయర్ తర్వాత మళ్ళీ నాకు ప్రాబ్లమ్ అయింది. ఆ ప్రాబ్లమ్ కోసం మళ్ళీ నేను హాస్పిటల్ పోవడం జరిగింది. అదే ఉషా ముల్లపూడికి పోయినా. ఈ ప్రాబ్లమ్ ఇక నేను మందులు మానేసిన ఇట్లా సంగతి అనంటే వెంటనే అక్కడ ఒక మిరాకిల్ జరిగింది సార్. అక్కడ ఏం జరిగింది అనంటే నేను పోయి ఉషా ముల్లపూడి హాస్పిటల్‌లో నేను అడ్మిట్ అయినప్పుడు నేను ఒక బెడ్ మీద అడ్మిట్ అయ్యి ఉన్నా నేను. నాకంటే ముందే ఒక వ్యక్తి అందులో అడ్మిట్ అయ్యి ఉన్నాడు. ఆయన ముఖం చూస్తే నాకు పత్రి గారి ముఖం చూసినట్టు అయితాంది. పత్రి గారిని చూసినట్టే అయితాందన్నాడు. "ఏమేం మీరెందుకొచ్చిండ్రు సార్" అని చెప్పని నేనంటే, "నాకు జ్వరం వచ్చింది కాబట్టి నేను ఇళ్ళకొచ్చినా" అన్నాడు. "జ్వరం వస్తే ఇళ్ళకెందుకొస్తారు సార్? జ్వరం వచ్చినోళ్ళు ఇళ్ళకి రారు. ఇది కార్డియాలజిస్ట్‌కి సంబంధించింది. ఈ ఉషా ముల్లపూడి అంటేనే కార్డియాలజిస్ట్. ఇళ్ళకి మీరు ఎట్లా వస్తారంటే" "నేను ఏదైనా ఇళ్ళకే వస్తా" అనంట. అరే! ఇదేంది మిరాకిల్ ఈయన గిట్ల మాట్లాడతాండు ఏందని చెప్పని అనుకున్నా నేను. అనుకున్నాక నేను
లోపలికి ఎంజియోగ్రామ్ కు నేను పోవాలి, నాకంటే ముందు అతను లోపలికి చెకప్ కోసం అని చెప్పారు. ఆయన పోయి జ్వరం వచ్చిన ఆయన సీరియస్ గా బయటికి తీసుకొచ్చారు. నాకు డ్రెస్ వేసిండ్రు, లోపలికి ఎంజియోగ్రామ్ అని చెప్పని నన్ను తీసుకుపోయారు. ఆయన సీరియస్ అని చెప్పని వెంటనే వేరే హాస్పిటల్ తీసుకుపోయారు. నేను లోపలికి పోయినా, నన్ను లోపలికి పోయి బయటికి తీసుకొచ్చినప్పుడు నాకు అసలు మొత్తం వాళ్ళని క్లియర్ అయినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది అన్నట్టు. వాళ్ళు క్లియర్ అంటే 1 ఇయర్ తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్ అయితే నేను పోయినా. మరి ఈ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చింది అని అంటే, డస్ట్ ఎలర్జీ వల్ల చెస్ట్ లో కొంచెం ఆహ్, ఆహ్, ప్ర ఆయాసం, శ్వాస ఆడక నీకు ఆయాసం వస్తుంది. దానివల్ల నీకు పెయిన్ అనేది వచ్చింది. చెస్ట్‌కి సంబంధించిన డాక్టర్‌కి ఒకసారి చూపెట్టండి. 15 రోజులు మందులు వాడితే ఇది తక్కువైతది అని చెప్పిండన్నట్టు. ఒక 15 డేస్ మెడిసిన్ వాడిన ఆ టైప్‌లో అప్పుడు ఆ మూమెంట్‌లో. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా నేను సింగిల్ టాబ్లెట్స్ లేదు. ఇంకోటేంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్ అనేది ఆటోమేటిక్‌గా ఈ సాధనలో నాకు ఇది సాల్వ్ అయిపోయింది. ఈ 2 ఒకేసారి నాకు ఒకటి కంప్లీట్‌గా ఓపెన్ అయిపోయినాయి మొత్తం. అంటే డాక్టర్లు చూడండి, నాకు ఎంత చెప్పినా గాని వాళ్ళ వాళ్ళు ఎంత భయపట్టించిందంటే, నాకు ఇంకొక విషయం ఏందంటే, ఒక డాక్టర్ దగ్గరికి పోతే అది అంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్‌కి హార్ట్ ప్రాబ్లమ్ కంటే వెనక సీటు తగ్గింది. ఈ డిస్క్ ప్రాబ్లమ్‌ది లేట్ అయింది నాకు. హార్ట్ ప్రాబ్లమ్ తొందరగానే సూట్ అయింది నాకు. కానీ ఈ డిస్క్ ప్రాబ్లమ్‌ది మళ్ళా నాకు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ దగ్గరికి పోయినా. హోమియో డాక్టర్ దగ్గరికి పోతే ఆయన వెంటనే ఎక్స్‌రే తీసుకొని రమ్మంటే ఎక్స్‌రే తీసుకొని పోతే, ఆయన మళ్ళా నాకు రిటర్న్ ఫీస్ ఇచ్చి, "నువ్వు 3 నెలల్లో నీకు నడుము కాంచి కాళ్ళు పడిపోతాయి. నువ్వు ఎక్కడ మందులు వాడకు, ఎక్కడ పైసలు దండగ పెట్టుకోకు" అని చెప్పి నా తీసుకున్న ఫీజుని రిటర్న్ ఇచ్చేసిండు. అప్పుడు నాకెంత భయమైందంటే అరే! ఏంది ఇట్లా అంటాండేంది ఈయన, ఈ నడుము నొప్పి గురించి ఇప్పటికి నేను 5 ఏండ్లు అయితాంది గదా! నేను ఇంత సఫర్‌గా అంటే 10 ఏండ్లు అయితాంది గానీ 5 ఏండ్ల నుంచి ఇక మెల్లగా ట్రీట్‌మెంట్‌లో నేనున్నా. కానీ ఇప్పుడు ఇట్లా అంటాండేందని చెప్పని నేను ఆయన మళ్ళా అక్కడి నుంచి ఇంటర్నేషనల్ హోమియోకి పోయినా. అక్కడ ఒక 8 నెలలు వాడినా. అక్కడి నుంచి మళ్ళా అక్కడ గూడా నాకేం తగ్గలేదు. ఉన్నట్టే ఉన్నది. పెరగలేదు, తగ్గలేదు. అది అట్లనే ఉన్నది. అక్కడి నుంచి మళ్ళీ మన వీఎస్ రెడ్డి అని ఆయన దగ్గరికి పోయినా. ఆయన దగ్గర పోతే ఆయన దగ్గర ఒక 8 నెలలు వాడినా. అక్కడ గూడా ఏం తగ్గడం గాని, పెరగడం గాని ఏం జరగలేదు. అక్కడి నుంచి ఇక ఏం చేసిందంటే, ఈ మెడిసిన్ అంతా వద్దు. ఇదేదో అంతా ఒక ప్రణాళికే ఉన్నదని చెప్పని మొత్తం దాన్ని ఆ మెడిసిన్ అంతా అక్కడికి స్టాప్ చేసింది. అంటే ఇప్పుడు 10 ఇయర్స్ అన్నట్టు. ఇక మొత్తం ఏది ఆ హోమియో మెడిసిన్ గూడా నేను మానేయడం జరిగిందన్నట్టు. అక్కడి నుంచి నేను ఒక్క మెడిసిన్ గూడా ఇగ అసలు ఏ మెడిసిన్ లేదు. ఆ తర్వాత నేను హిమాలయాలకు పోయి రావడం జరిగింది. మావతార్ బాబాకి అక్కడి నుంచి ఈ మన నల్లమల అడవులల్ల ట్రెక్కింగ్ పోవడం జరిగింది. ఏది రాజశేఖర రెడ్డి చనిపోయినటువంటి ప్లేస్‌కి. అది 120 మందిలో 15 మందిని పోయినాం. ఆ 15 మందిలో నేనున్నాను. అంటే డాక్టర్లు చూడండి, ఒక్క మెట్టు కూడా ఎక్కద్దు అని చెప్పని డిసైడ్ చేసి నన్ను పండబెట్టిండ్రు. అలాంటి వాళ్ళతోటి నేను సాహసం చేసి నేను ఆ పైకి ఎక్కడం జరిగింది. ఇప్పుడు తిరుపతి పోతే నేను మా పిల్లలతోటి ఎప్పుడు తిరుపతి పోతుంటా. తిరుపతి పోతే వాళ్ళతోటి పాటుగా నేను నడుచుకుంటూ ఎక్కుతా పైకి. ఆ! అదే విధంగా నాకు రీసెంట్‌లీగా గూడా మళ్ళా నాకు ఒక ఆహ్, దాదాపుగా 8 సంవత్సరాల క్రితం. ఇది ఒక 2 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల క్రితం ఒక జ్యోతిష్యుని దగ్గరికి పోయినాం. మా మిసెస్‌కు కొంచెం నాకు జ్యోతిష్యం చూయించుకుంటా అనంటే నేను అక్కడికి తీసుకుపోయినా. తీసుకపోతే ఆయన నా ముఖం చూసి, "నువ్వు ఏం చేస్తావో చెప్పు" అన్నాడు. "నువ్వు ఎట్లొచ్చినావో చెప్పు" అన్నాడు. అంటే నేను ఆహ్, కార్‌లో వచ్చినా అన్నా. ఎట్లా కార్‌లో అంటే, "నా ఇంట్లో దాకా నువ్వు ఎట్లా వచ్చినావు" అన్నాను. అంటే నడుచుకుంటూ వచ్చినానని. ఒకసారి లేసి నిలబడు అన్నాడు. నిలబడ్డా. అసలు నీ జాతక ప్రకారంగా నీకు నడిచే యోగం లేదు నీకు. 10 ఏండ్ల కిందనే నీకు నడుము కాంచి కాళ్ళు పడిపోవాలని. నువ్వు అట్లాంటిది నువ్వు దేకే పరిస్థితే ఉన్నది తప్ప నువ్వు నడిచే పరిస్థితి లేదు. నువ్వెలా నడుస్తున్నావు చెప్పు అన్నాడు. అంటే నువ్వేం చేస్తావనన్నాడు. అంటే నేను ఇట్లా మెడిటేషన్ చేస్తాను. ఏం మెడిటేషన్ అన్నాడు. అంటే ఇట్లా పిరమిడ్ మెడిటేషను పత్రి గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు అని మా గురువు. అనంటే, "నాయన నీకు చేతులెత్తి దండం పెడతానా? నువ్వు ఏ సాధనతోటి ఇట్లా అయినావో కానీ నాకు తెలవదు గానీ, మొత్తానికైతే నువ్వు నడుస్తానవంటే నేను గ్రేట్ ఒప్పుకున్నా. అసలు నువ్వెవరి గురించి వచ్చినావు" అన్నాడు. అంటే మా ఆవిడ గురించి వచ్చినా. "మీ ఆవిడకేం లేదా? అసలు నీకున్న ముప్పును నువ్వు ఎట్లా తప్పించుకున్నావు నాకు పరిచయం అయితాందని" ఆయన అన్నాడన్నట్టు. చూడండి మనం
ధ్యానం వల్ల జ్యోతిష్యాన్ని గాని, శరీరంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఎదుర్కొనే అటువంటి శక్తి మనలోనే ఉన్నదనే సంగతి నాకు ఎరుక. అయితే నేను నాకెప్పుడైతే కొంచెం కొంచెం మిరాకిల్ అయిందో నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలు. ధ్యాన ప్రచారం చేసినప్పుడు కూడా నాకు ఎన్నో అడ్డంకులు వచ్చినా గానీ, ఒక్కొక్కళ్ళు ఎంతమంది చెప్పినా గానీ వినకపోయేది. వినకపోయినా గానీ చాలా మందిని అట్లా ఇట్లా మోటివేషన్ చేసుకుంటా, స్కూళ్ళలో పోయి చెప్పుకుంటా. కానీ నాకు ఒక మిరాకిల్ సార్. ఎందుకంటే ఎప్పుడు గూడా నాకు ఇక్కడ కిషన్ రెడ్డి సార్ అని ఉండేది. వరంగల్‌లో నేను ఉండేది. ఆయన హన్మకొండలో ఉండేది. నేనెప్పుడు గూడా నా సాధన నేనేందో చేసుకుంటా ఉండేది. ఎప్పుడన్నా ఒకసారి నేను ఆయనతోటి మాట్లాడితే వరంగల్ నుంచి ఎవరన్నా ఆయన దగ్గరికి మెడిటేషన్‌కి పోతే, "ఏం మీకు మాస్టర్ వరంగల్‌లో ఉన్నాడా? ఆయన చెప్తాడు పో" అని చెప్పానంటే, ఒక డాక్టర్‌నో, ఒక ఇంజినీర్‌నో, ఒక మంచి ప్రొఫెషనల్ వాళ్ళను నా దగ్గరికి పంపించారు. పంపిస్తే "రామ్మూర్తి పలానా వ్యక్తి వత్తాండు. వాళ్ళకి మెడిటేషన్ చెప్పు" అని చెప్పని నాకు చెప్పేది. చెప్తే, అరే! నేను వాళ్ళకేం చెప్పాలే? అని చెప్పని వాళ్ళొచ్చే వరకల్లా నేను ధ్యానంలో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటా ఉండేది. వాళ్ళకేం ఏదో ఒకటి చెప్పాలి గదా! అట్లా అనుకోని వాళ్ళని రాంగానే ధ్యానంలో కూర్చుండబెట్టేది. ధ్యానంలో కూర్చుండబెట్టినంక నా నోటిగుంట ఏమొచ్చేదో తెలవదు కానీ, నేను చదువుకున్నది పక్కకు పోయేది. నేను వాళ్ళకి చెప్దాం అనుకున్నది పక్కకు పోయేది. కానీ వాళ్ళు పోయేటప్పుడు అద్భుతమైన మాస్టర్ దగ్గరికి పంపించినాం సార్ అని చెప్పి మళ్ళా కిషన్ రెడ్డి సార్‌కి ఫోన్ చేసి చెప్పారు. అరే! నేను ఏం మాట్లాడినా నేను మాట్లాడింది వాస్తవంగా నాకు గూడా తెలవదు. అలా మాట్లాడా. ఓహో! అయితే అప్పుడు నాకర్థమైంది. ఇది నేను మాట్లాడేదేం లేదు. అంతా ఆళ్ళు మాస్టర్సే చూసుకుంటున్నారు. పత్రి గారు చూసుకుంటున్నారు అని అనుకున్నా. అప్పటినుంచి నేను పూర్తిగా నేను బయటికి రావడం జరిగింది. బయటికొచ్చినంక మరిప్పుడు నా ఫ్యామిలీని నేనొక్కడినే ధ్యానం చేస్తున్నాను. మరి నా ఫ్యామిలీని నేను సరి చేసుకోవాలి. ఎలా? మరి ఇప్పుడు మా పెద్దబ్బాయి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడే నేను ఆ మ్యారేజ్‌కి సంబంధించిన విషయాలలో గూడా ఇన్వాల్వ్ అయ్యి పూర్తి సహకారంతోటే మన ఇంట్ల ఏదైనా జరగాలి. కాబట్టి మరి నేను మా ఇయ్యంపుతోటి కూర్చుండబెట్టి మాట్లాడి నాకు ఫస్ట్ కట్నం ఇయ్యకుంట ఉన్న వాళ్ళైతేనే నేను పెళ్లి చేస్తా బిడ్డ. మరి నేను నీకు సంబంధం చూడాలంటే మా అబ్బాయితోటే నేను మాట్లాడా. మాట్లాడితే "అలా అంటానవు డాడీ నేను అలా అంటే నువ్వేమనుకుంటావా?" అని చెప్పి నేను బాధపడతాను. అంటే లేదు బిడ్డ మనకు కావాల్సింది మనకు మంచి అమ్మాయి గావాలే. మనకు తగినట్టు అంటే నేను ముందుగానే చెప్పినాను. ఒక 30, 40 లక్షలు ఇస్తామని అత్తారు. మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ గాబట్టి 30, 40 లక్షలు ఇస్తామని అత్తారు. పోనీ ఇప్పుడు మరి మనం 30, 40 లక్షలు ఇస్తే మరి మేము ఏ రీతిలో ఉన్నాం? మేము చదువుకోలేదు. మరి 30 లక్షలు ఇచ్చే అటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఏ రీతిలో ఉండాలి వాళ్ళు? వాళ్ళ యొక్క తాకిడికి మనం ఎలా తట్టుకోగలుగుతాం? అందుకోసం మన లెవెల్‌కి తగ్గట్టు వ్యక్తులను నువ్వు ఇయాల నౌకరు చేస్తాను కావచ్చు. కానీ మన లెవెల్‌కి తగ్గట్టు మనకు సంబంధం కావాలి బిడ్డ అనంటే, వెంటనే మా వదిన బిడ్డ ఉన్నది. మా అల్లుడి కళ్ళు లేవు. 2 కళ్ళు లేవు. వాళ్ళ అమ్మాయిని చూడు నాన్న నువ్వు చూసి, మనకు కట్నం లేకుండా చేసుకుందాం అనంటే, అప్పుడు వెంటనే పోయి అమ్మాయిని ఒక్కడే పోయి ముందుగాల నువ్వు చూసి రా పొమ్మనంటే చూసొచ్చారు. చూసొచ్చి ఓకే డాడీ నువ్వు మాట్లాడు. వెంటనే పోయి మాట్లాడినాం. మాట్లాడినంక ఆ పెళ్లి గూడా ఎటువంటి మాంసాహారం లేకుండా ఉండాలి. వాళ్ళు స్వర్ణకారులు. స్వర్ణకారులంటే దాదాపుగా ఎక్కువ మాంసాన్ని వాళ్ళు ఇష్టపడేటోళ్ళు. ఆ కుటుంబంలో నుంచి చేసుకొని, ఆ కుటుంబంలో నేను ఎటువంటి మాంసాహారం లేకుండా వివాహం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మా కోడలను ఎలా మానిపియాలి? మరి ఇంట్లో అక్కడికి పోయినప్పుడు గూడా ఆమె తినకుంటుండాలె. అంటే ఆమెకు నేను చెప్తే ఎట్లుంటది? ఇది తినొద్దంటాండు, అది తినొద్దంటాండు అని చెప్పని అందరితోటి చెప్తే బాగుండదు గదా! అని చెప్పని వెంటనే మా ఇయ్యంకుడిని తీసుకొని తటపర్తి వీరరావు క్లాస్‌కి పోయినా. అక్కడ 3 రోజులు ఆయన ధ్యానం చేసిన 3 రోజులు క్లాస్‌లో ఆయన వెంటనే నేను ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేత్తాను అని చెప్పని ప్రమాణం చేసిండాయన. ప్రమాణం చేసినంక మరి ఆయన అడిగిండు. మరి నాకు నా ఇంటికి నా అల్లుడు, నా బిడ్డ వత్తరు గదా! మరి నేను ఎలా మర్యాద చేయాలి వాళ్ళకి? మర్యాద అంటే తెలంగాణలో నాన్ వెజ్, మందు అనేది మర్యాద ఉన్నది. మరి నేను వాళ్ళని ఓవర్‌కమ్ చేయాలంటే నేను ఎలా అని చెప్పని మా అయ్యప్పుడు తడపర్తి రాఘవరావు అని అడిగాను. అవునయ్య నువ్వెందుకు ప్రమాణం చేసినావని? అంటే ఆయన అన్నాడు, జీవులను చంపడం వల్ల పాపము, చంపిన దాన్ని తినడం వల్ల వ్యాధిగ్రస్తులమైతాం అనేది నాకు అర్థమైంది సార్ అంటే, మరి ఆ సమస్య నీ పిల్లలకొస్తే బాగుంటదా అని అడిగారు. కరెక్ట్ నాకు బాగున్నది అన్నా. మరి అదే విషయాన్ని వాళ్ళని కూర్చుండబెట్టి చెప్పు నువ్వు. చెప్పినప్పుడు వాళ్ళకు అర్థమైతది గదా!
అని చెప్పనంగానే అరే ఇది కరెక్టే అని చెప్పని అనుకొని మళ్ళా నేను వరంగల్కి వచ్చినాక వాళ్ళని మా బిడ్డ మా కోడళ్ళను మా కొడుకులను అందరిని కూర్చుండబెట్టి అక్కడ చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడూ ఆ మాట అంటాయేమో, మా ఫాదర్ ఏమన్నంటే నువ్వు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పని అనుకున్నాం. ఇక నుంచి మేము మొత్తం బంద్ అని చెప్పాను. ఆ రోజు నుంచి మొత్తం మా పిల్లలందరూ డిసైడ్ అయ్యారు. డిసైడ్ అవే పోగా మా తమ్ముని పిల్లలు, మా ఇయ్యంపుడు, మా ఈ చిన్న కొడుకు కూడా పెళ్ళయింది. మా చిన్న కొడుకు కోడలు కూడా మొత్తం శాకాహారి. ఈరోజు నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఆ పెద్ద ఆయన కూడా సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేసి అందులో నుంచి రిజైన్ చేసి మళ్ళా యోగా టీచర్ గా ట్రైనింగ్ అయ్యి ఆయన ఇప్పుడు ఆయుర్వేద క్లినిక్ ఆర్టాప్లి రవిశంకర్ గురూజీ ఫార్మసీ తోటి ఆయుర్వేద క్లినిక్ పెట్టిండు హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో పెట్టిండు. మా కోడలు కూడా యోగా టీచర్ గా ట్రైనింగ్ అయింది. ఆ తర్వాత మా చిన్న అబ్బాయి రసాయన ఎరువులు లేకుండా ఏ జీవికి హాని కలగకుండా వ్యవసాయం చేయాలి అనేటువంటి పద్ధతితోటి ఆయన 8 సంవత్సరాలు చదివింది బీటెక్. జాబ్ చేయను నేను వ్యవసాయం చేస్తా, మంచి వ్యవసాయాన్ని పబ్లిక్ అందజేయాలని చెప్పని ఉద్దేశంతోటి ఆయన సుభాష్ పాలేకర్ వాళ్ళ గ్రూప్ తోటి తిరిగి 8 సంవత్సరాలు తిరిగి దాంట్లో ఇప్పుడు ఒక కమ్యూనిటీలో వర్క్ చేస్తూ ఆయన ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్ నడుపుతా ఉన్నాడు. అదే విధంగా మా కోడలు ఇంకా స్టడీలో ఉన్నది. అదే విధంగా మా కూతురు అంటే ఆమెకు ఈ రవిశంకర్ గురూజీ వాళ్ళ కాలేజీలో జాయిన్ చేసి అప్పుడు యోగా థెరపీ ఆమె నేర్చుకున్నది. అక్కడి నుంచి యోగా మీద పీహెచ్‌డీ చేస్తూ యోగా మీద లెక్చరర్‌గా చేస్తుంది ఒరిస్సాలో. అదే విధంగా మా అల్లుడొచ్చేసి యోగా మీదనే ఇప్పుడు పీహెచ్‌డీ అయిపోయి యూనివర్సిటీ హెచ్ఓడిగా చేస్తున్నాడు. అంటే చూడండి మా ఫ్యామిలీ మొత్తం కూడా ఆధ్యాత్మిక పరంగా ఒక గురువుల సంరక్షణలో ఉన్నట్టుగా వాళ్ళు పూర్తిగా ఉన్నారిక్కడ. కానీ మనం ఆ రకంగా మన వాళ్ళను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఒక్కలమే సరిగ్గా ఉన్నాం, పర్వాలేదు అని అనుకునే దానికంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైతే మనకు అనుకూలించే విధంగా మనమే తయారు చేసుకోవాలి. వాళ్ళేం కారక్కడ. మన దగ్గరికి మనం వాళ్ళకు ఒక్కొక్కసారి ఒక్కొక్క బుక్కు ఇచ్చుకుంటున్నాం. మన ఇంట్లో ఏం చేయాలి? ఒక మ్యాగజైనో లేకపోతే ఒక బుక్కో ఎప్పటికి ఆ బుక్కులతోటి నిండుండాలి మన ఇల్లు. ఏదో న్యూస్ పేపర్ పట్టుకొనో లేకపోతే ఏదో సీరియల్ టీవీలో సీరియల్ చూసుకుంటూ ఉంటే ఏమైతదంటే ఫ్యామిలీ అంతా అట్లనే ఉంటాం. మనం వచ్చిన ప్రతి ఎక్కడికి పోయినా గాని ఒక బుక్ చేతిలో పట్టుకొని పోవాలి మనం. అదే విధంగా నేను ఏ ఒక్క స్కూలుకి పోయినా గాని ఇంతవరకు ఏ స్కూల్‌లో కూడా నా క్లాస్ వద్దు అని అనుకోలేదు. ఈ కరోనా వచ్చిన మూమెంట్‌లో నేను ఒక 62 రోజులు స్కూల్ యాజమాన్యాన్ని ఒకే దిక్కు గ్రూప్ తయారు చేసి 60 రోజులు క్లాస్ చెప్పాను నేను. అదే కరోనాలో. అద్భుతమైనటువంటి మిరాకిల్. ఇప్పుడు 60 రోజులు అంటే 16 స్కూల్‌లకు నేను 16 స్కూల్‌ల ఓనర్‌లను తీసుకొచ్చి కూర్చుండబెట్టి చెప్పడం జరిగింది వాళ్ళకి. అంటే చూడండి నేను చదివింది కేవలం నేను 3వ తరగతే నేను. అంటే ఇక్కడ నాకు అర్థమైంది. నా నాతోటి వచ్చే అటువంటి వాయిస్ ఎప్పుడైతే చెప్పాలని మొదలుపెట్టి నేను కూర్చున్నప్పుడు ప్రతి వాక్కు నాకు వాళ్ళకు తగినట్టు వస్తది. నాకు సంబంధం లేదది. వాళ్ళకి కావాల్సిన మెసేజ్ నా దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతా ఉంటది. అంతేగాని ఇక్కడ ఏమాత్రం నేను గొప్పతనం నా దగ్గర ఏమి లేదు వాస్తవంగా. ఈరోజు నేను ఇంత చక్కగా నేను మీతోటి కలిసి నేను మాట్లాడుతున్నా అంటే పత్రిగారు ఇచ్చినటువంటి నాకు ఆ గ్రేట్ వ్యవస్థ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఇగో ఇంత మందిలో నేను మమేకమై తిరుగుతున్నా అంటే ఆ యొక్క పత్రిగారికి నా యొక్క అద్భుతమైనటువంటి సమర్పణ భావంతో నేను ఉన్నా మరి ఈరోజు ఆయన మరి ప్రతి ధ్యానమా చక్రానికి 11 డేస్ నేను అక్కడ ఉండటం జరుగుతుంది. ఈ ముందుగా నేను ఏంటంటే ప్రతి దానికి కూడా చందా బుక్స్ నా దగ్గరికి వస్తే అవన్నీ కూడా కలెక్షన్ చేసుకొని అక్కడికి ఇవ్వడం. మరి నేను ప్రతి కాడ ఇప్పుడు ఎక్కడ పిరమిడ్ కట్టినా గానీ ఆ పిరమిడ్ కాడ అది అయిపోయేదాకా అక్కడ ఉండి ఆ వర్క్ చేసి అది ఓపెన్ అయ్యేదాకా ఉండి అదంతా వర్క్ చేసేస్తా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి ఏరియాలల్లో ఒక్కొక్క వార్డులకు ఒక 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 5గురు ఉన్నా గానీ అక్కడికి పోయి ధ్యానం చెప్పి అక్కడ ఒక గ్రూప్ తయారు చేస్తా ఉంటాను. నాకు అది ఇష్టం అన్నట్టు. ఒక గ్రూప్‌ని తయారు చేయడం, అక్కడ వదిలేస్తే వాళ్ళే చేస్తా అంటారు. మళ్ళీ ఎప్పుడున్నా గానీ అక్కడి నుంచి మళ్ళా కొందరు వాళ్ళు నాకు ఫోన్ చేసి మళ్ళా పిలుస్తారు. ఒక్కళ్ళున్నా అక్కడ ఆ గ్రూప్ నుంచి ఒకళ్ళున్నారు సార్ ఇట్లా మీరొచ్చి ధ్యానం చెప్పాలి. వాళ్ళు ఇట్లా ప్రాబ్లమ్ అయితాంది అనంటే ఆ ఒక్కరి కోసం 10 కిలోమీటర్లు పోయి చెప్పేస్తాను.
నా బండి మీద పోయి 2 వీలర్స్ ఉంటుంది, నాకు కారు కూడా ఉండదు. ఆ 2 వీలర్ మీద పోయి నేను ఒక్కరికి గాని నేను చెప్పేస్తుంటా. ఈరోజు నేను 17 సంవత్సరాలంటే నేను మొత్తం కంప్లీట్‌గా మెడిసిన్ మానేసి 16-15 సంవత్సరాలయితాంది. కంప్లీట్‌గా నేను ఇప్పుడు సింగిల్ టాబ్లెట్స్ కూడా నేను వాడను. ఏదైనా జ్వరం వచ్చినా, ఏదైనా వచ్చినా గాని దాని గురించి ఫాస్టింగ్ చేసుకుంటూ దాన్ని అట్లా మేనేజ్ చేస్తుంటా. మేనేజ్ చేసి దాన్ని ఒక 2, 3 రోజులలో దాన్ని మళ్ళా క్లోజ్ చేసుకుంటా. కానీ మెడిసిన్ వైపు పోకుండా ఆయుర్వేదంలో నేను తయారు చేసుకునే విధానంగా నేనే ఇంట్లోనే తయారు చేసుకుంటా. దాన్ని అప్పటికప్పుడు వాడతా. దాన్ని వదిలేస్తా. కానీ ఇంత చూడండి, మన శరీరంలో ప్రతి కణం మన యొక్క ఇంటర్నల్ మైండ్‌కు కనెక్ట్ అయి ఉంటది. మన భావనను బట్టి మన శరీరం స్పందన చేస్తది. మన బీపీ, షుగర్ ఎక్కడి నుంచి వస్తాయండి? మన ఆలోచనను బట్టే మనకు బీపీ, షుగర్ అనేది వస్తది. ఆలోచనను చేంజ్ చేస్తే ఈ బీపీ, షుగర్ అనేది, నాకు బీపీ ఉండే టాబ్లెట్స్ యేసుకునేది. ఆ టాబ్లెట్స్ కూడా మొత్తం మానేసినా నేను. ఆ టాబ్లెట్స్ కూడా మానేసినా. అది ఎప్పుడో ఒకసారి మళ్ళా ఏమన్నా రేస్ అయినప్పుడు ఆ పదార్థంలో మారుతా నేను. ఈ తిండిలో మారుతా నేను. ఆ తిండిలో మార్చినప్పుడు ఏమైతది? మనము మన శరీరానికి అధిగమించి మనం ఆహారం ఏదైతే ఇచ్చినామో దాని ఎఫెక్ట్ కూడా ఉంటది. మన ఆలోచనే కాదు, మన ఆహారం నుంచి కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ ఉంటది. ఆహారం మార్చాలి. మన బాడీకి మనకి ఏది తీసుకుంటే ఏది సూటబుల్ అయితందనేది మనం తెలుసుకోగలుగుతానం గదా! మరి చూడండి, మరి ఇప్పుడు మనము ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నామని చెప్పని గ్రంథాలు చెప్తున్నాయి. మనకు మాస్టర్స్ చెప్తా ఉన్నారు. మరి ఫిఫ్త్ రామూర్తి సార్, డైమెన్షన్ మనం చూడండి, ఇప్పుడు మనము జీరో డైమెన్షన్ రామూర్తి సార్, సార్ సార్ ఒక్క నిమిషం. సో సార్ చూసారా మై డియర్ ఫ్రెండ్స్, సార్ జీవితం ఎంత ఇన్స్పిరేషనో. మరి ఎంతో మంది కొత్తగా ధ్యానంలోకి వచ్చారు. ఒక 3వ క్లాస్ చదువుకున్న వ్యక్తి, కార్పెంటర్గా ఉన్న వ్యక్తి, ఏ ఆస్తుపాస్తులు లేని వ్యక్తి, కుటుంబాన్ని పోషించుకుంటూ మరి తనకున్న అనారోగ్యాన్ని అంతా కూడా ఒక ధ్యాన సాధన ద్వారా నయం చేసుకొని ఈ రోజుకి ఆ వరంగల్ జిల్లాలో ఎంత సేవ చేస్తారంటే మరి ఆ సేవ వర్ణించడానికి వీలు కానిది. సో ఇదంతా మనం ఇప్పటి వరకు అద్భుతంగా చెప్పింది కూడా కొత్త వాళ్ళకి అంత ఇన్స్పిరేషన్ చూడండి. చాలా మంది అనారోగ్యంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి సార్ క్లాస్ మీ అందరికి ఇన్స్పిరేషను. ఆయన అనుభవం కూడా మీకు చాలా ఇన్స్పిరేషను. సో అందుకనే దయచేసి రోజు అందరూ 3 గంటలు ధ్యానం చేయాలి. 3 గంటలు ధ్యానం చేస్తేనే, ఆయన స్టార్టింగ్‌లో ధ్యానం చేశారు రామ్మూర్తి గారు. మళ్ళీ తర్వాత నాకు కుదరట్లేదని మళ్ళీ మానేశారు. మళ్ళీ దాన్ని పట్టుకొని దాన్ని సాధించి, అంటే ఒకసారి ధ్యానానికి కనెక్ట్ అయితే అది మనల్ని ఎక్కడా వదలదు. మనం వదిలినా కూడా ఏదో ఒక సంఘటన ద్వారా మళ్ళీ మనల్ని తీసుకొచ్చి ఇక్కడికేస్తది. ఎందుకంటే ఫస్ట్ ఏదో ఒక అనారోగ్యంతోనో లేదో ఏదో సమస్యతో ఎంటర్ అవుతాం. కానీ మన పర్పస్ వేరుగా ఉంటదక్కడ. ఈరోజు ఈ జూమ్ ఆన్‌లైన్ ద్వారా ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో, మనం ఎన్నో చేసున్నాం. భౌతికంగా సంపాదించాము, మంచి ఉద్యోగాలు చేశాం, మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి. అదంతా భౌతిక జీవితం. ఆధ్యాత్మిక జీవితంలోకి మనం ఒక సంఘటన ద్వారా దీనిలోకొస్తాం. దీనిలోకొచ్చినాక మన పర్పస్ తెలుసుకొని మనం ఆ పర్పస్‌ని బట్టి వర్క్ చేసుకుంటూ ఎళ్తాం. అదే బాటలో రామ్మూర్తి గారు గూడా మరి వరంగల్ జిల్లాలో విశేషమైన సేవలు అందిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఈరోజు మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మీ అనుభవాలు అద్భుతం సార్. మీరు అద్భుతం, మీ ఫ్యామిలీ అద్భుతం, దానిలో డౌటే లేదు. ఈరోజు మన ధ్యాన అనుభవాలు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో అనుభవాలు వస్తూ ఉన్నాయి. దాని గురించి సార్ ఒక 15 నిమిషాలు బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. మళ్ళీ తర్వాత ఓకే. మామూలుగా చెప్తా. యెస్. థాంక్ యెస్. యెస్. స్టార్ట్ చేయండి సార్. సార్ చెప్పండి. ధ్యానంలో వచ్చే అనుభవాలు, ఎటువంటి అనుభవాలు వస్తాయనేది ఒకసారి మీరు సబ్జెక్ట్ కొంచెం చెప్పండి. అనుభవాలు అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకరోజు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా శరీరం నుంచి ఆ రోజు నక్షత్ర మిత్రులే నేను చదివిన నేను. చదివి ధ్యానంలో నేను కూర్చున్నా నేను. కూర్చున్నాక ఒక 1 అవర్ తర్వాత నేను మెల్లగా, ఎందుకంటే బాగా నా బ్యాక్ పెయిన్ వస్తాందని చెప్పని అదే సాపలా శవాసనం టైప్‌లో నేను పడుకున్నా. పడుకున్న వితిన్ 5 మినిట్స్‌లోనే నా బాడీ అంతా మొత్తం తిమ్మిరొచ్చి, ఆ బాడీలో ఒక పురుగులు మెసిలినట్టుగా నాకు ఒక చాలా చాలా అద్భుతమైనటువంటి అనుభవం వచ్చిందన్నట్టు. మొత్తం తిమ్మిరొచ్చినట్టయి పురుగులు మెసిలినట్టుగా అయితాంది నా బాడీల. ఆ అద్భుతమైనటువంటి అనుభూతి చెందుతాను ఆ బాడీతోటి. ఆ అనుభూతి చెందినప్పుడు ఆ బాడీలోకెళ్ళి ఒక
మనము ఒక అందులోంచి నేను లేవడానికి ట్రై చేస్తాను, కానీ ఆ లేచే అటువంటి పదార్థం మధ్య నుంచి ఒక జిగురు బాడీకుని లేచే పదార్థానికి ఆ గమ్ము లెక్క అతుక్కుంటాను. ఆ లేచి కొంచెం ఒక అడుగు ఎత్తు లేచినా మళ్ళా పడిపోయినా, మళ్ళా వన్ సైడ్ మళ్ళా లేవపోయినా మళ్ళీ పడిపోయాను. మూడోసారికి లేచి వచ్చి నా ఎదురుగా ఒక 6 ఫీట్ల దూరంలో నేను కూర్చోవడం జరిగింది. ఆ 6 ఫీట్ల దూరంలో కూర్చొని నన్ను నేను చూసుకుంటున్నా నేను. ఓహో! ఇది నేను నా శే ఇది అక్కడున్న బాడీ నాది. ఇది నేను అని చెప్పి నా అనుభవపూర్తిగా నేను అందులో నుంచి బయటకొచ్చి నేను చూడడం జరిగింది. అయితే చూడడం జరిగింది. కానీ అది నాకు అనుభవపూర్వకంగా లేస్తుంటే అసలు నేను దాన్ని చూస్తే అసలు నాకు ఇప్పటి వరకు నా లైఫ్‌లో గూడా నేను మరవలేనటువంటి అనుభవం అది నాకు. అంటే దీన్నే సూక్ష్మ శరీరయానం అని మనం అనుకోవచ్చు గూడా. ఎందుకంటే దాన్ని నేను లేచొచ్చినంక అరే! నేను ఈ రకంగా నా చేతులలోకెళ్ళి చేతులు ఇట్లా అంటుంటే చేతులలోకెళ్ళి చెయ్యి పోతాంది వట్టిగనే. ఈ ఫిజికల్ బాడీ టచింగ్ గూడా లేదన్నట్టు నాకు. ఎంటనే నేను బయటికి పోయి ఇదంతా చూడొచ్చు గదా! అని చెప్పని నేను అనుకున్నాను. అనుకునే వరకల్లా మరి నేను పోతే కరెక్టే, కానీ తమను లేట్ అయితే నా శరీరాన్ని వీళ్ళు కాలబెడతారు. మళ్ళీ ఈ శరీరం మళ్ళీ నాకు దొరకకపోతే ఎట్లా కావాలి అని చెప్పని అనుకున్న సెకండ్‌లోనే మళ్ళా నా శరీరంలోకి నేను ప్రవేశించాను. అంటే చూడండి, అంటే మరణం అంటే చూసే వాళ్ళకు, బంధంలో ఉన్న వాళ్ళకే బాధ తప్ప, శరీరం వదిలిపెట్టేటప్పుడు ఎలాంటి బాధ ఉండదు. హ్యాపీగా మనం శరీరాన్ని వదిలిపెట్టేత్తాం మనం. ఫిజికల్‌గా శరీరం బాధతోటి ఉన్నప్పుడు వేరుంటది. కానీ శరీరాన్ని వదిలేయడం అనేది చాలా మనం ఫ్రీగానే ఉంటాం అప్పుడు మనం. ఏ బాధ ఉండదు. కానీ అది నాకర్థమైంది. శరీరాన్ని ఏ క్షణమైనా మనం వదిలేసేటువంటి స్థితిలో మనం చనిపోయేటప్పుడు ఏముండదు మనకు. కానీ ఆ సమయంలో నాకు చాలా ఈజీగా తెలిసిందన్నట్టు. అంటే అదే టైప్ ఆఫ్‌లో నేను ఒక రోజున నా అనుభవం చెప్తున్నా ఇదే ఉదాహరణకు. నేను న్యూటన్ సారు ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని అమరావతిలో చేసినప్పుడు నా ధ్యానంలో కూర్చుండబెడితే అక్కడ ఒక అనుభవం వచ్చింది నాకు. ఆ అనుభవం వస్తే నేను ఒక జన్మలో ఒక యోగుల కాపలా కాస్తున్నటువంటి స్థితిలో నేను ఒక అక్కడ చాలా మంది యోగులు తపస్సు చేసుకుంటా అంటే, ఆ తపస్సులో ఉన్నటువంటి యోగులకు నేను కాపలా కాస్తుందండి. ఆ కాపలా కాస్తున్న సమయంలో నాకు ఈ కాళ్ళు నొప్పులొచ్చి నిలబడి కాళ్ళకు నొప్పొచ్చి, నడుము నొప్పొచ్చి అక్కడ నేను పడి చనిపోయానన్నట్టు. ఆ చనిపోయిన అనుభవమే ఈ జన్మలో నేను నడుము నొప్పితోటి బాధపడతానని నాకు తెలిసిందన్నట్టు. అయితే అది ఎక్కడ అంటే నేను ఆ కాపలా కాసింది గూడా అది నేను అనుకోకుంటే జగన్నాథ గట్లకు పోయినా. ఆ జగన్నాథ గట్ల మీద ఉన్నటువంటి గుహల ముందట నేను కాపలా ఉన్నట్టుగా తెలిసింది. అక్కడున్న పరిసరాలన్నీ గూడా నేను వాళ్ళని అడిగిన. పలానా దిక్కు మెట్లుండే అవేమైనాయి అనంటే, అవును అది ఎన్ని వందల సంవత్సరాల క్రితం గదా! ఆ మెట్లు. మరి ఆ మెట్లు నీకెట్లా తెలుసు అంటే, ఇగ అది వాళ్ళకి చెప్తే ఏమర్థమైతది, అక్కడ ధ్యానులు గాదు అక్కడున్న గుడికి వచ్చిన దర్శకులు. అయితే అది అది నాకు తెలుసు. ఆ మెట్లేమైనాయంటే, ఆ మెట్లన్నీ కూలిపోతే ఇక్కడ ర్యాంప్ పోసుకున్నాము. ఇటు మెట్లు కట్టుకున్నాము. మేము కట్టుకున్నాం ఇది అని వాళ్ళు చెప్పిల్లన్నట్టు. అది ఎప్పటిదంటే 800 సంవత్సరాల క్రితం గూడా ఆ అనుభవంలోకొచ్చింది. అంటే చూడండి, మనము ధ్యానం చేస్తున్నప్పుడు నిన్నటిదా, మొన్నటిదా అనేది గాదు. మనం జన్మల అనుభవాలను గూడా ఇప్పుడు ప్రస్తుతంలో మనం పొందొచ్చు. అందుకని వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం జేసిండు, ఆయన ధ్యానంలో కూర్చుండి గతాన్ని చూడగలిగిండాయన. గతాన్ని జూ గత అంటే భవిష్యత్తుని చూడగలిగిండు. భవిష్యత్తుని చూసి భవిష్యత్తుని రాసిండాయన. కాలజ్ఞానం రూపంలో భవిష్యత్తుని రాసిండాయన. అంటే మనము ఒక బండికి ముందు గేరు, వెనక గేరు ఎట్లుంటదో, మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు గతాన్ని చూడగలుగుతాము. భవిష్యత్తుని కూడా చూడగలిగేటువంటి స్థాయి మనకున్నది. కాబట్టి అనుభవాలు అనేటివి చాలా చాలా మిరాకిల్స్ మనకు రేపు జరగబోయేది ఈ రోజే మనకు అంచనా తెలుస్తా ఉంటది కొన్ని. దాన్ని మనం అనుసరించి మనం నడిచినప్పుడు చాలా పర్ఫెక్ట్ అయితాంటాం ఆటోమేటిక్‌గా. అలాంటి ఎన్నో రకాల అనుభవాలు నాకు రావడం జరిగింది. అట్లా చెప్పుకుంటే పోతే చిన్న చిన్న అనుభవాలు గూడా నాకు ఎన్నో మిరాకిల్స్ చూడడం జరిగిందండి. నేనేదన్నా పోవాలనుకున్నప్పుడు ముందే అది నాకు ఓసారి తెలుస్తదది. పోవాలా? వద్దా? అక్కడికి పోతే ఏంటిది? అనేది గూడా కొన్ని కొన్ని విషయాలల్ల నాకు తెలుస్తుంటది. రోజు నేను దాదాపుగా 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు చేస్తుంటాను. ఇక కొందరు గూడాకేశ అనే ప్రోగ్రామ్‌లో చేరి 100 రోజులని, 150 రోజులని చేస్తా ఉన్నారు. కానీ అది నేను మొన్న ఏం చేసిందంటే వట్టిగానే ప్రాక్టీస్‌గా నేను ఒక 11 డేస్‌ను నేను ఏ గ్రూప్‌లో చేరలేదు. కానీ
ప్రాక్టీస్గా 11 days నిద్రపోకుండా ధ్యానంలో కూర్చున్నా. అంటే పొద్దున్న దాకా బయట తిరిగేది, తెల్లని దాకా ధ్యానం కూర్చునేది 11 days. ఇంకా 11 days తర్వాత సరే నిద్ర లేకుండా మనిషి ఉండవచ్చు, ఏం కాదు, నిద్ర వల్ల ఏం వచ్చేది లేదు, ధ్యానంలో పూర్తిగా స్వస్థత చేకూర్చుకునే స్థితి ధ్యానంలో ఉన్నది అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే మనం ఉదాహరణకు నేను ఇదే స్కూల్లోకి పోతే కూడా నేను ఇదే చెప్తాను అన్నట్టు. ఒక 2 మట్టి పాత్రలు ఉంటాయి. ఆ మట్టి పాత్రలను ఒకటి బోర్లిస్తాము, ఒకటి నిలబెడతాం. వర్షం వస్తుంది, ఒకటి బోర్లిస్తాం, ఒకటి నిలబెడతాం. ఆ సమయంలో ఏది తడుస్తుంది, ఏది నిండుతుంది వర్షంలో అని అంటే ఎవరైనా ఏం చెప్తారు? బోర్లు ఇచ్చింది తడుస్తుంది, నిలబెట్టింది నిండుతుంది. మరి బోర్లు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి ఏమాత్రం వాడుకోలేము. అదే నిలబెట్టిన దాంట్లోకి వెళ్ళి దేనికైనా వాడుకోవచ్చు. అంటే ఆ ఎనర్జీ స్వరూపం ఎట్లా ఉంటది అంటే మనం కూర్చున్నప్పుడు అన్లిమిటెడ్ ఎనర్జీగా మనం తయారవుతాం. పడుకున్నప్పుడు మన యొక్క వెన్నపాము అడ్డం ఉంటది. కాబట్టి మనము ఆ పాత్రను తడుపుకుంటాం తప్ప నింపుకోలేని పరిస్థితి ఉంటుంది. మరి నింపుకున్న పరిస్థితి ఎలా ఉంటది? తడుపుకున్న పరిస్థితి ఎలా ఉంటది? ఆ తడుపుకున్న పరిస్థితే అనారోగ్యాల పాలవుతుంది. నింపుకున్న పరిస్థితి ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా తీర్చుకునేటువంటి శక్తిగా మనం మారిపోయినప్పుడు దాన్ని మనం 1000 రూపాయలు ఉంటే ఎలా ఉంటది, 100 రూపాయలు ఉంటే ఎలా ఉంటది మన పరిస్థితి. మన జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే ఎలా ప్రవర్తిస్తాము, 100 రూపాయలు ఉంటే ఎలా ప్రవర్తిస్తాం. అంతే తేడా. మనం పడుకోవడం వల్ల తీసుకునే శక్తి కంటే కూర్చొని మనం సాధన చేసినప్పుడు అన్లిమిటెడ్ ఎనర్జీని మనం గేమ్ చేయగలుగుతాం. దాన్ని మనం ఎంతో అద్భుతంగా మనం వాడుకోగలుగుతాం అనేది నాకు అర్థమైంది. అర్థమైనాక దీన్ని అంటే ప్రతిదీ మనం పరిశోధన చేయాలి ఫస్ట్. ఎందుకంటే పిరమిడ్ నేను తయారు చేసేది మొత్తం తెలంగాణ ఇటు మొగాన మొత్తం పిరమిడ్లను నేనే ఫస్ట్ తయారు చేసిన ఇక్కడ. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు తీరిక లేక నేను బయట నుంచి తీసుకొచ్చి అందరికి కావాలన్న వాళ్ళకి నేను ఇస్తున్నా నేను. అంటే ఆ పిరమిడ్ తయారు చేసేటప్పుడు కూడా మా బిడ్డ 6th క్లాస్ చదివేటప్పుడే మా బిడ్డ నేను దాని కింద టమాటాలు, కూరగాయలకి రకరకాలుగా ప్రయోగాలు చేసి రకరకాల డిజైన్లుగా తయారు చేసి మా బిడ్డ నేను దాని ప్రయోగాలు చేసేది. ఫస్ట్ మా బిడ్డ నాకు గురువు అసలు లెక్క అయితే. ఎందుకంటే నన్ను 6th క్లాస్ చదివే అమ్మాయి కూడా నాకు ఎంకరేజ్ చేసి నన్ను ధ్యానంలో ప్రోత్సహించిందే మరి ఈరోజు మా అమ్మాయి కూడా ఇట్లా వితిన్ 5 minutes లో అన్కాన్షియస్ లో పోయి మొత్తం డీప్ లోకి వెళ్ళిపోతుంది ధ్యానంలో. మా పిల్లలు ఎవరైనా అంతే, ధ్యానంలో కూర్చుంటే కథమే. ఎంత అక్కడ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఆ డిస్టర్బెన్స్ లో ధ్యానం బాగా కుదురుతుంది. ఇప్పుడు నేనైనా అంతే, ఒక డీజే సౌండ్ పెట్టి అక్కడ పక్కకు పెళ్లి కానీ ఏదన్నా కానీ అక్కడ కూర్చుంటే నేను డీప్ లోకి వెళ్ళి దాన్ని ఓవర్కమ్ చేయాలి. మనం ప్రతి దాన్ని ఇది డిస్టర్బ్ అవుతుంది, నేను ఇక్కడ కూర్చోలేను అనే స్థితిని కూడా దాటాలి మనం. కానీ ఆ రకంగా ఇప్పుడు మా ఫ్యామిలీని మొత్తం మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఫ్యామిలీని నా ఇంటి చుట్టూ ఎవరేం మారలేదు, కానీ నా ఫ్యామిలీలందరినీ కూడా మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఉన్నానంటే నేను ఏ ఇంట్లో ఫంక్షన్కి పోయినా ఏ ఇంట్లో చేసినా కానీ అందరూ వెజిటేరియన్ గా మారినలు. ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు ఒక వర్షం పడుతున్నా మన ఇంటి మీద నీళ్ళు చల్లుకుంటే మన ఇల్లే చల్లగా ఉంటుంది. మన చుట్టూ వర్షం పడితే మన ఇల్లు ఇంకో 4 రోజులు చల్లగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మన వాళ్ళని మార్చుకుంటామో మనకు అనుకూలంగా అందరు తయారవుతారు. ముందుగా మన వాళ్ళ మీద ప్రోగ్రెస్ చేయాలి. మన వాళ్ళ మీద, మన కుటుంబం, మన ఫ్యామిలీల మీద వాళ్ళని కొంచెం మనల్ని చూసి మారాలి. మనం ఊరికే వాళ్ళకు చెప్పడం కూడా కాదు, ఒకసారి 2 సార్లు చెప్పాలి. మన ప్రవర్తనే వాళ్ళని మార్చగలగాలి. అంతే తప్ప వాళ్ళని ఒత్తిడి చేసి కూడా ఎవరిని మార్పియలేము. ఎందుకంటే వాళ్ళు మారాలనుకునే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. నా జీవితంలో నా అనుభవం, నాకు ఒకసారి అనుభవం వచ్చింది. నేను గతంలో ఈ సాధనతోటి ఉన్నవాణ్ణి అనేది నాకు తెలిసింది. ఈ సాధనకు నాకు అనుకూలం నా రిలేషన్ అంతా కూడా అప్పటి సత్సంగమే ఇప్పుడు నాకు రిలేషన్ అయిందనేది కూడా నాకు ఒక అనుభవంలో తెలిసిందండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఒక ఆయుర్వేద వైద్యుణ్ణి ప్లస్ ఆధ్యాత్మికవేత్తను అనేది నాకు ఒక అనుభవంలో, నాకు ఒక ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో ఇప్పుడున్న రిలేషన్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాడలో ఉన్న వ్యక్తులే. నా రిలేషన్ అంతా కూడా అక్కడ ఉన్న వాడలో, నేనున్న ఏరియాలో వాళ్ళందరూ జీవించిన వాళ్ళని నాకు తెలిసింది ఆ అనుభవంలో. కాబట్టి నాకు ఈ రిలేషన్ అంతా లింక్ అయింది సార్.